హలో అండి. ఇవాల్టి సండే స్పెషల్‌లో నేను మటన్ బిర్యానీ చేశాను. ఇది పక్కా నాటి స్టైల్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్ సూపర్‌గా ఉంటుంది. దీనికోసం ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. ఒక 4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. దీంట్లో కొంచెం టర్మరిక్, సాల్టు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయమండి. ఇక్కడ మటన్‌కి కొంచెం పీసెస్‌కి పట్టాలని నేను వేశాను. దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది ఓపెన్ పాట్‌లో అన్నా చేసుకోవచ్చు. కుక్కర్‌లో అన్నా పెట్టొచ్చు. నేనైతే కుక్కర్‌లో పెట్టాను. ఒక 3 విజిల్స్ ఇచ్చానండి. మటన్‌ని బట్టి విజిల్ ఇచ్చుకోవాలి. తర్వాత నేను ఆనియన్స్, టమాటాస్ అవి కట్ చేసుకున్నాను. బిర్యానీకైతే నేను ఇలా కట్ చేస్తాను ఆనియన్స్. ఇక్కడ మెయిన్‌గా మనకి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఈ నాటి స్టైల్‌కి. దీనికోసం నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ తీసుకున్నాను. దాంతో పాటు చెక్క, లవంగాలు, ఇలాచీ అండ్ కొరియాండర్ సీడ్స్ కొన్ని, జీరా సీడ్స్ కొన్ని ఏసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొరియాండర్, జీరా పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. నా కాడ లేదు. అందుకని నేను డైరెక్ట్‌గా వేశాను. ఇవన్నీ నేను రాగానే తీసుకున్నానండి. కొంతమంది ఏంటంటే సార్ట్ చేసి ఏమన్నా గ్రైండ్ చేస్తారు. నేనైతే అలా చేయలేదు. నేను ఇలాగే చేస్తాను. ఇలాగే టేస్ట్ బావుంటుందండి దానికంటే గూడా. సో, వీటిలన్నిటిని మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇంతలోకి మనం రైస్ అయితే సోక్ చేసి పెట్టుకుందాం. సో, 1 బౌల్ రైస్‌కి బాగా వాటర్ బాగా 2 టైమ్స్ ఏసి కడుక్కోవాలి. ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దెన్ మన మటన్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంక మనము మెయిన్ ప్రాసెస్‌కెళ్ళిపోదాం. దీనికోసం ఒక బిర్యానీ పాట్ అయితే పెట్టుకుందాం. బిర్యానీ పాట్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసి దాంతో పాటు కొంచెం ఘీ కూడా యాడ్ చేయాలి. నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. 1 ½ స్పూన్ దాకా పెట్టానండి. అంతే, ఎక్కువ అవసరం లేదండి. ఇందులో సమ్మర్ కదా! మన దగ్గర ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉన్నాయో అవైతే వేసేసుకున్నాను నేను. నా దగ్గర ఉన్నవి అవే. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలండి. బిర్యానీకి మెయిన్‌గా ఆనియన్స్ వేగడంలోనే ఉంటుందండి బిర్యానీ. ఎంత బాగా వేగితే అంత మంచి కలర్ వస్తుంది. కానీ మనమైతే గ్రీన్ కలర్‌లో వస్తది కాబట్టి అంతేం ఉండదు. సో, ఇక్కడ నా ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో, దెన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. సమ్మర్ కదా! కొంచెం స్పైసెస్ తక్కువే తీసుకోవాలి. తర్వాత టమాటో కూడా యాడ్ చేశాను. మన పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, ఈ పేస్ట్ ఏందంటే మనం రాగా తీసుకున్నాం కాబట్టి అన్నీ కొంచెం రా స్మెల్ పోయేదాకా బాగా వేగాలనమాట. కొంచెం సిమ్‌లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. వీటిని బాగా సార్ట్ చేసుకున్నాము. సో, దెన్ ఇక్కడ మనము దీనిలోంచి ఆయిల్ సెపరేట్ అయింది కాబట్టి మనం ఇంకా మటన్ అయితే కుక్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకుందాం. మటన్‌లో వాటర్ వస్తాయండి. ఆ వాటర్‌తో పాటు యాడ్ చేసేసేయండి. ఏం కాదు. నేనైతే వాటర్‌తో పాటే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ మసాలా బాగా మటన్ పీసెస్‌కి పట్టాలండి. అందుకని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేయాలి మనం. మసాలా అయితే బాగా తగులుకునేసింది మటన్ పీసెస్‌కి. సో, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇక్కడ వాటర్ ఏందంటే నేను 1 గ్లాస్‌కి 1 బౌల్ ఆఫ్ రైస్‌కి 2 ½ బౌల్ దాకా వేసానండి. బౌల్ ఆర్ గ్లాస్ వాటెవర్. ఇక్కడ వాటర్ చెక్ చేసుకొని వేసుకోవాలి. నా వాటర్ అయితే అయిపోయింది. సో, దెన్ నేను రైస్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 80% వరకు వాటర్ అయితే అయిపోతాయి. సో, వాటర్ అయిపోయినప్పుడు ఒకసారి కలిపెట్టేసి లిడ్ పెట్టేసి దమ్‌కిచ్చుకోవాలి. దమ్‌లో అయితే స్లో ఫ్లేమ్‌లో పెట్టి దమ్మిచ్చి అయిపోయింది చూడండి నా రైస్ అయితే. ఇప్పుడు నేను లాస్ట్‌గా లెమన్ స్క్వీజ్ చేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. అంతే, మన రైస్ అయితే మెత్తగా బాగా స్మాషీగా రెడీ అయిపోతుంది. యమ్మీగా ఉంటుందండి. ఒకసారి చూడండి అసలు కలిపెడుతుంటేనే ఎలా ఉందో. మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం నేను ఆనియను, క్యారెట్ రైతా రెడీ చేశానండి. సమ్మర్ కదా! వెజిటబుల్స్ అన్నీ తీసుకోవాలి అనేసి. సో, దీనికోసం నేను కర్డ్ తీసుకొని దాంట్లో ఒక ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, వాటర్, లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, మన క్యారెట్, ఆనియన్ రైతా అయితే రెడీ అయిపోయింది. కుకుంబర్ సలాడ్ తోటి, క్యారెట్, ఆనియన్ రైతా తోటి మన రైస్ అయితే సర్వ్ చేసేసుకున్నాం. చూడండి పీస్ ఎంత డెలిషియస్‌గా ఉందో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.